ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, ఆయన బహు ఆనందముతో నీ అందు సంతోషించును, నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. జఫన్య గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన బహు ఆనందముతో నీ అందు సంతోషించును, నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును అన్న వచనము ప్రకారము లోకములో మనల్ని ప్రేమించేవారు చాలా మంది ఉండవచ్చు. కానీ మనల్ని చూసి బహుగా ఆనందించే దేవుడు మనకున్నాడు అనే సత్యము ఎంతో ఆశ్చర్యకరమైనది. ఈ రాత్రి మీరు ఒక విషయాన్ని గ్రహించాలి. మీరు ఒంటరి వారు కాదు, మీరు తృణీకరించబడిన వారు అంతకంటే కాదు. సర్వాధికారి అయిన దేవుడు మీ వైపు చూసి మురిసిపోతున్నాడు. ప్రియులారా, చదువుకున్న లేఖన భాగములో నుండి కొన్ని సత్యాలను తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. మీరు ఆయనకు భారము కాదు, ఆయన ఆనందానికి కారణము. ప్రియులారా, మీ బలహీనతలు తెలిసినా ఆయన తన ప్రేమను బట్టి మీ పట్ల మౌనముగా అంటే శాంతముగా ఉండి మిమ్మల్ని ఆదరిస్తున్నాడు. తండ్రి తన బిడ్డను చూసి ఎలాగైతే పాటలు పాడుతూ సంతోషిస్తాడో, దేవుడు మీ విషయంలో అలానే సంతోషిస్తాడు. ప్రియులారా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ పట్ల దేవుడు బహుగా ఆనందించున్నాడు. ఈ రాత్రి మీ జీవితంలో దేవుడు సంపూర్ణమైన ఆనందముతో మిమ్మల్ని నింపుతాడు. అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ అందు సంతోషించును, నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును అని మనం చదువుకున్న లేఖన భాగము ప్రకారము ఆయన మీ అందు ఆనందిస్తాడు. కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు దేనిని బట్టి కూడా భయపడవద్దు. దేవుడు న్యాయము చేసే దేవుడు. మీరు ఆయన పాదాల వద్ద కార్చే ప్రతి కన్నీటి బొట్టుకు మీ హృదయ స్పందన కోసము దేవుడు న్యాయముతో మీకు సమాధానమును అనుగ్రహిస్తాడు. ప్రియులారా, మీ హృదయమును కలువర పడనీయకండి. దేవుడు మీ అందు ఆనందించున్నాడు. కాబట్టి ఈ రాత్రి ప్రార్థించండి. మరి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సన్నిధిలో మీరు సంతోషించడానికి కారణమవుతుంది. ప్రార్థన చేయడానికి మీకు తెలియదని ఈ రాత్రి వాక్యము వినిచిన్న మీరు తలంచినట్లయితే పరిశుద్ధాత్మ మీ ద్వారా ప్రార్థించుటకు మీ హృదయంలోనికి అనుమతించండి. అప్పుడు అటువల్లే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఎలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో మరి హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు అని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో మనము చదవవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో మీ పట్ల దేవుని సన్నిధిలో విజ్ఞాపనము చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఎలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు అని నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనములో రాయబడిన ప్రకారము మీరు ప్రభువునందు ఆనందించినట్లు దేవుడు చేస్తాడు. దేవుని సింహాసనం యొద్ద నుండి అటువంటి గొప్ప ఆనందము మరియు స్వస్థత ఇప్పుడు మీ వైపుకు ప్రవహిస్తుంది. దేవుని శక్తి ఈ లోకములో అనుభవించే దుఃఖం యొక్క శక్తిని విఫలము చేస్తుంది మరియు మిమ్మల్ని మరలా మీ కాళ్ళ మీద నిలబడేలా చేస్తుంది. ప్రియులారా, ఈ రాత్రి దేవుడు తన గొప్ప ప్రేమ వైపునకు మీ కళ్ళను తెరవాలనుకుంటున్నాడు. మీరు అనుభవించిన కన్నీళ్లు మరి దుఃఖమంతటి ద్వారా
మీరు ఆయనకు విశ్వాస పాత్రముగా ఉన్నందున ఆయన మిమ్మల్ని తన యొక్క శక్తితో బలపరుస్తాడు. మరియు భూమిపై శక్తివంతమైన జనముగా మిమ్మల్ని అభివృద్ధిపరుస్తాడు. ప్రభు అనుగ్రహించు ఆనందము ద్వారా ఈ రాత్రి జీవాక్యము వినుచున్న మీరు పక్షి రాజు వలె రెక్కలు ధరించుకొని పైకి ఎగురుదురు. మీరేమి ప్రార్థించాలో మీకు తెలియడము లేదు అని అనుకుంటున్నారా? అయితే దిగులు పడకండి. మీ జీవితాలను ఆయన చేతులకు అప్పగించి ఆయనను అనుసరించినట్లయితే ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరులో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తర్వాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉండుట మనము చదవగలము. మీకు మంచి పేరు ఖ్యాతిని మరలా పునరుద్ధరించినట్లు దేవుడు చేస్తాడు. దేనికిని మీరు భయపడవద్దు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మీరు అనుభవించున్న ప్రతి అవమానాన్ని తొలగిస్తాడు. మరియు మీ ముఖము మీద నుండి దుఃఖాన్ని తొలగిస్తాడు. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమును పొందుకుంటారు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీ హృదయము దేనితో నిండి ఉంది? నన్ను ప్రేమించువారు ఎవరు లేరు, నా జీవితము వ్యర్థము అని మీరు కృంగిపోతూ ఉన్నారా? సర్వ సృష్టిని సృష్టించిన దేవాతి దేవుడు ఈ రాత్రి మీ చెంత నిలబడి, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమారి, నిన్ను చూసి నేను సంతోషిస్తున్నాను అని సెలవిస్తున్నాడు. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, ఆయన ప్రేమకు మీ హృదయాన్ని అప్పగించండి. మీరు పాప భారముతో అల్లసట్టుతో ఉన్నారా? ఆయన ప్రేమలో విశ్రాంతి తీసుకోండి. ఆయన శాంతము మిమ్మల్ని కడగాలని కోరుకుంటున్నారా? మీ జీవితంలో కోల్పోయిన ఆనందాన్ని తిరిగి పొందుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మీ వైపు చూస్తున్నాడు. మీ కన్నిటిని తుడవాలని ఆశ కలిగి ఉన్నాడు. మీ భారాలన్నిటినీ తీసివేయాలని ఆశ కలిగి ఉన్నాడు. మీ జీవితంలో దుఃఖమును తీసివేసి శాంతి సమాధానమును ఆయన అనుగ్రహించాలని ఆశ కలిగి మీ వైపు చూస్తున్నాడు. కాబట్టి మీరున్నటువంటి ఆ స్థితిలోనే కొన్ని నిమిషాలు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, నీ మహిమంతటిని ధరించి మా మధ్యలోనికి రమ్ము. ప్రభువా, ఈ రాత్రిన మేము ఈ వాక్యము విని నిద్రించబోచుండగా అయ్యా మాకు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఈ రాత్రంతా మాకు తోడుగా ఉండి చక్కటి విశ్రాంతిని దయచేయము. అయ్యా, నీవు మాత్రమే మా నిరీక్షణ మరి మా ఆనందమునే ఉన్నావు. ఈ రాత్రి మేము శారీరక మరియు మానసిక వేదనల మధ్య నీ అందు సంతోషించడానికి ఎంచుకున్నాం. మమ్మల్ని ఆశీర్వదించడానికి నీవు చాలిన దేవుడుగా ఉన్నావని మాకు తెలుసు. దేవా, మేము నీ ప్రణాళికలు మరి సమయానికి లోబడుచున్నాం. మా బాధలను తొలగించి దేవా మా దుఃఖాన్ని ఆనందముగా మార్చము. ప్రభువా, ఈ రాత్రి మీరు మాతో ఉండి మా పట్ల మీ కృపను చూపించి మమ్మల్ని రక్షించమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొంచున్నాం. దేవా, ఈ రాత్రి శారీరక మానసిక బలహీనతలతో ఉన్న ప్రతి బిడ్డను మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా జ్ఞాపకము చేసుకోండి, దీవించండి, ముట్టండి, స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం. దేవా, ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవారీతిగానే విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డల విద్యను అభ్యసించుండగా మీరు తోడుండండి. కావలసిన జ్ఞానము, జ్ఞాపక శక్తి, మంచి ఆరోగ్యము బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం. దేవ, ముఖ్యముగా నా తండ్రి, గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి. దేవా, వారి గర్భాలను ముట్టి గర్భఫలము దయచేయండి. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో
మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి విధమైనటువంటి ఆర్థిక బంధకముల నుంచి విముక్తిని కలిగించి వారి కుటుంబాల్లో ఆర్థిక సమృద్ధిని కలిగించమని వేడుకొనిచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశములో పని చేసుకుంటున్న ప్రతి సహోదరుని జ్ఞాపకము చేసుకోండి. వారి చేతుల కష్టారితమును దీవించండి, ఆశీర్వదించండి. వారున్న స్థితిలో నీకు మహిమకరముగా అయ్యా, నీకు సాక్షికరమైన బిడ్డలుగా ఉండుటకు కృప చూపండి. అయ్యా, వారు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను, వేదనను వారి నుంచి దూరము చేసి శాంతి, సమాధానము, సంతోషము దయచేయండి. అయ్యా, అనేక మంది బిడ్డలు వారున్న స్థలములో స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసినటువంటి అనుమతులు లభించక నా తండ్రి అయ్యా ఎంతో ఇబ్బంది పడుతూ కన్నీరు కారుస్తూ మీ వైపు చూస్తుండగా ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. ఆ బిడ్డలకు కావలసిన అకామాలను అయ్యా మీరు అనుగ్రహించి బిడ్డలను తృప్తిపరచండి. వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవా, మీ సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటిని జ్ఞాపకము చేసుకుని దీవించి ఆశీర్వదించిన తండ్రి, ఏ స్థలములో మీ పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతాలకు నీ బిడ్డలను నడిపించి వారి ద్వారా నీ రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ రక్షణ మార్గంలో నడిచే కృపను దయచేయండి. అయా, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలకు తోడుగా ఉండి కావలసిన సహాయము దయచేయమని వేడుకొంచున్నాం. దేవా, సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొంచున్నాం. వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక, సరి అయిన సంబంధాలు రాక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొంచున్నాం. దేవా, ముఖ్యముగా నా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన, విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం. అయ్యా, ఈ రాత్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకుని వస్తుండగా వారి ప్రతి ప్రార్థన, విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికకు సమాధానము దయచేయమని వేడుకొంచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరు ఆకడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.